బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అధికంగా తింటే మాత్రం కొన్ని రకాల సమస్యలు కూడా రావచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారాలలో బీట్రూట్ ఒకటి. ఇది శరీరానికి అత్యవసరమైన పోషకాలను ఇస్తుంది. దీనిలో ఆంథోసైనిన్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. బీట్రూట్ రంగుకు బీటా సైనిన్స్ కారణం. ఇవి బీట్రూట్ కు ఈ రంగును ఇస్తాయి. ఇది కొన్ని రకాల క్యాన్సర్లను, ముఖ్యంగా మూత్రాశయ క్యాన్సర్ను నివారిస్తుంది. బీట్రూట్ లో ఇతర క్యాన్సర్ పోరాట సమ్మేళనాలు ఉన్నాయి. బీట్రూట్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఇది కీళ్లు, మోకాళ్ల వాపును తగ్గిస్తుంది. బీట్రూట్ లో ఉండే నైట్రేట్లు గుండెను కాపాడతాయి. ఇందులో ఉండే నైట్రేట్లు రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడతాయి. ఇది రక్త నాళాలను శాంతపరుస్తాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. రక్తపోటు తగ్గినప్పుడు గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి సంభవించవు. నైట్రేట్లు అధికంగా ఉండే బీట్రూట్లు గుండె జబ్బులు ఉన్నవారికి సహాయపడతాయి. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల వ్యాయామం చేసే సామర్థ్యం పెరుగుతుంది. వ్యాయామం తర్వాత కండరాలు రిలాక్స్ అయినప్పుడు బీట్రూట్ లో ఉండే నైట్రేట్స్ కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ ను అందిస్తాయి. బీట్రూట్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఫైబర్ తో పాటు బీటావిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తిని కూడా పెంచుతాయి. ఇది గట్లోని బ్యాక్టీరియా బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గ్లూటామైన్ అధికంగా ఉండే కూరగాయలలో బీట్రూట్ ఒకటి. ఇందులో అమైనో ఆమ్లాలు పొట్ట ఆరోగ్యానికి హెల్ప్ అవుతాయి. మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది మెదడుకు మేలు చేస్తుంది. బీట్రూట్ ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జ్ఞాపక శక్తిని, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. అధిక నైట్రేట్ తీసుకోవడం వల్ల మెదడు సామర్థ్యం కూడా పెరుగుతుంది. మెనోపాజ్ తర్వాత రక్తపోటు, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. నైట్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఇది ధమనులను ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది. రక్తపోటు పెరగకుండా అడ్డుకుంటుంది. ఇది చేతులు, కాళ్లకు రక్తం సక్రమంగా ప్రవహించడాన్ని సూచిస్తుంది. ఇది నొప్పి, తిమ్మిరి వంటి అనుభూతిని కలిగిస్తుంది. బీట్రూట్ రసం రక్త ప్రసరణను పెంచుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది.